మలయాళీ ఫ్రమ్ ఇండియా అనే సినిమా సోనీ లైవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది, అలాగే సినిమా లెంత్ కూడా ఎక్కువగా ఉంది. ఇంక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత సినిమాలోకి చాలా క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తారు. హీరో క్యారెక్టర్ని బేవర్స్ అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేసి అక్కడక్కడ కొంచెం ఫన్ జనరేట్ చేశారు. అలాగే సినిమాలో మతాలని కులాలని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. కానీ సినిమాని మాత్రం ఎటువైపు తీసుకెళ్తున్నారు, ఈ క్యారెక్టర్లన్నిటితో ఏం చేస్తారనే విషయం అస్సలు అర్థం కాదు. దానివల్ల అక్కడ వచ్చే ఏ సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్దు. ఇంక సినిమా కొంచెం ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ అయ్యే టైంకి వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటనైతే మనకు తెలుస్తుంది. అదేంటంటే ఊర్లో హీరో ఏదో గొడవలు ఇరుక్కుని అక్కడి నుంచి తప్పించుకుని దుబాయ్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎడారిలో హీరోతో పాటు ఒక ముస్లిం అతను మాత్రమే ఉంటాడు. వీరిద్దరి మధ్య జర్నీ ఎలా సాగింది అనేది సినిమా. సెకండ్ హాఫ్ లో అయితే హీరో క్యారెక్టర్ తో జనరేట్ అయ్యే ఫన్ అయితే బాగుంది. అలాగే వాళ్ళ మధ్య చిన్న చిన్న ఎమోషన్స్ ని బాగానే చూపించారు. కాకపోతే స్క్రీన్ ప్లే మాత్రం స్లోగానే ఉంటుంది. అలానే ఆ సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు సినిమాని ఎటు తీసుకెళ్లి ఎక్కడ ఎండ్ చేస్తారనే విషయం కూడా మనకు అర్థం కాదు. ఇక సినిమా క్లైమాక్స్ ఇచ్చిన ఎండింగ్ అయితే బాగానే అనిపించాయి. ఇక సినిమాలో మెయిన్గా చేసిన నవీన్ పాలే తన పర్ఫార్మెన్స్తో బాగా ఆకట్టుకున్నాడు. ఆయన పర్ఫార్మెన్స్తో కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. ఇక సినిమాలో సాంగ్స్ అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. ఫైనల్కి సినిమా స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది, అలాగే లెంత్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా వరకు బోరింగ్గా ఉంటుంది అనే విషయాన్ని ఫిక్స్ అయిపోయి హీరో క్యారెక్టరైజేషన్ కోసం, ఆ క్యారెక్టరైజేషన్తో జనరేట్ అయ్యే ఫన్ కోసం, సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్కి వేరే క్యారెక్టర్కి మధ్య వచ్చే సీన్స్ కోసం చూస్తున్నామని కనుక చూస్తే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. అంతకు మించి ఏది ఎక్స్పెక్ట్ చేసినా డిసప్పాయింట్ అయితే అవుతారు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.